కావలి మున్సిపల్ పరిధిలో 33వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. 33వ వార్డు తెలుగుదేశం నేతలు నేరెళ్ల జ్వాలా సుబ్రహ్మణ్యం, నేరెళ్ల జ్వాలా చంద్రశేఖర్, నేరెళ్ల జ్వాలా సుబ్బారావు, వెంకటేశ్వర్లు, శ్రీను, సాధు శ్రీధర్, కళ్యాణ్ చక్రవర్తి, శివ, మురళి, సుబ్బారావు తదితరులు పాల్గొని ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను 4,000తో పాటు 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు కూడా పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. మాట మీద నిలబడే ప్రభుత్వం తెలుగుదేశమేనని, పేద ప్రజలకు ఎంతో మేలు ఈ ప్రభుత్వంలో జరుగుతుందని వారు వివరించారు. నిలబడి ఏం కాదురా, ఇంకా భయం ఎందుకు స్వామి పంపిస్తాను ఫోటోలు. అమ్మా చంద్రబాబు 4,000 పెన్షన్ చేశాడు, ఇస్తున్నాడు. 3,000 పెండింగ్ ఇస్తున్నాడు. అంటే మాట మీద నిలబడే వ్యక్తి. అమ్మా 7,000 మొత్తం. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమైతే హామీ ఇచ్చామో అది. తర్వాత ఉచిత గ్యాస్ వచ్చింది. జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఇవ్వంటా చెప్పండి, గాంధీ బొమ్మడి చెప్పండి. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు వాయిస్. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పెన్షన్ 4,000 రూపాయలు పెంచుతానని చెప్పిన మాట ప్రకారము 4,000 ఇస్తూ పెండింగ్ కూడా ఏప్రిల్, మే, జూన్ సంబంధించి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఆ ప్రకారం చేయగలిగాడు. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు.